హలో గాయస్, వెల్కమ్ టు గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. గాయస్, గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే మనం టీజర్ ట్రైలర్ చూసినట్టు అన్ప్రెడిక్టబుల్ మూవీ అనుకున్నాం, బట్ ప్రెడిక్టబుల్ మూవీ. యావరేజ్ మూవీ. సో ఇన్ డెప్త్ రివ్యూలోకి మనం వెళ్తే అక్కడ ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ మన రామ్ చరణ్ది సూపర్గా, అంటే ఎలా అంటే సూపర్గా, ఎంత న్యాచురాలిటీ అంటే అక్కడ చూసే ఎలివేషన్స్ కానివ్వండి సూపర్గా పండించండు మన శంకర్ సార్. అలానే ఇంకా మూవీ లోపల వెళ్ళే కొద్దీ ఇండెప్త్ వెళ్ళే కొద్దీ మూవీ ఓకే, ఫస్ట్ హాఫ్ సాఫీగా సోలోగా సూపర్ అనిపిస్తుంది. తర్వాత ఇక ఇంటర్వెల్ బ్యాక్ నుంచి తర్వాత సెకండ్ హాఫ్ మొదలయ్యే కొద్దీ ఒక అప్పన్న క్యారెక్టర్ తప్ప మనకి ఏది మన మైండ్లో ఎక్కదు ఫ్రెండ్స్. ఒక్క అప్పన్న క్యారెక్టర్ అయితే నువ్వు ఇంటికి వెళ్ళినా కూడా ఆ క్యారెక్టర్ నీ మైండ్లో ఉంటుంది, ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది. అది ఒకటి. ఎమోషన్స్ అంటే ఇక్కడ ఈ మూవీలో ఎమోషన్స్ ఎక్కడ పండలేదు ఫ్రెండ్స్. ఏదో మనం ఫీల్ అయ్యేటట్టు ఎక్కడ ఏ ఒక్క సీన్లో కూడా మనకు అలాంటి ఫీలింగ్ కలగదు. ఇంక హీరోని విషయానికి వస్తే హీరోని మాత్రం ఏదో సాంగ్స్ కోసమే ఉన్నది. సో సాంగ్స్లో ఏదో పెట్టాలా, రావాలి, సాంగ్స్లో ఎగరాలి, వెళ్ళాలి, అంతే. హీరోని క్యారెక్టర్ ఏం అక్కడ లేదు. తర్వాత రామ్ చరణ్ సార్ విషయానికి వస్తే రామ్ చరణ్ మొత్తం వేరే లెవెల్ యాక్టింగ్. అసలు వాము ఆ యాక్టింగ్కి యాడ్సమ్. నిజంగా అది నేషనల్ అవార్డు ఇచ్చేయాలి మన రామ్ చరణ్ అన్నకి. ఎట్లా అంటే మూవీ చించి పాడేశాడు యాక్టింగ్లో. బట్ శంకర్ విషయానికి వస్తే శంకర్ సార్ మాత్రమే స్టోరీని ఒక నరేషన్లో ఏదో ఒక అప్పన్న క్యారెక్టర్ దాన్ని ఎంచుకొని మూవీని రన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా క్యారెక్టర్స్ ఉంటే అవన్నీ మన మైండ్లోకి అంత ఎక్కాయి. అది మన ఏస్ క్యారెక్టర్ అయినా సరే ఇవన్నీ మన మైండ్లోకి ఎక్కాయి. సో మీకు చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, ఒక్కసారి వన్ టైం వాచబుల్ మూవీ, తప్పేం లేదు. కార్తిక్ సుబ్బరాజ్ ఏదో స్టోరీ ఇచ్చిండ్రు కానీ ఏదో అనుకున్నాం, బట్ ఇక్కడ చూస్తే అంత ఏం లేదు స్టోరీలో. ఏదో మన రొటీనే, బట్ మరీ అంత రొటీన్ కాదు. జస్ట్ ఒక కొద్దిగా ఇంప్రూవ్ అయ్యిండ్రు. ఎందుకంటే మన ఇండియన్ 2 కన్నా ఇది చాలా బెటర్. ఇంకా మీ విషయానికి వస్తే చూడాలా వద్దా అంటే ఒక వన్ టైం వాచబుల్ అంతే. తర్వాత మీరు చూడాలని అస్సలు అనుకోరు. ఎందుకంటే మన ఎలా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే డెఫినెట్లీ 100% వర్త్ వర్మ. ఇది వర్త్ మూవీ, బట్ యావరేజ్ మూవీ అంతే. ఇక్కడ మనం ఒక క్యారెక్టర్ అయినా సరే ఏదన్నా సరే శంకర్ గారు కొద్దిగా ఒకప్పటిలా తీస్తే బాగుండు అనిపిస్తుంది. జనరేషన్ మారుతున్న కొద్దీ శంకర్ సార్ కూడా అతని స్టోరీస్ అన్నీ ఏదైనా స్క్రీన్ ప్రజెన్స్ కానీ అన్నీ మార్చాలి. ఒక 9 సాంగ్స్ కూడా లేదు ఈ మూవీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.